ఈరోజు మన టాపిక్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్. టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్‌లలో 5 టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రిలిమినరీ ఎస్టిమేట్, యాన్యువల్ రిపేర్ ఎస్టిమేట్ ఆర్ రిపేర్ ఎస్టిమేట్, డీటెయిల్డ్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్, సప్లిమెంటరీ ఎస్టిమేట్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమినరీ ఎస్టిమేట్. ప్రిలిమినరీ ఎస్టిమేట్ అన్నా, అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అన్నా, రఫ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆర్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్. ఈ 4 ఎస్టిమేట్స్ అన్నా ఒకటే. కానీ వీటికి 4 నేమ్స్ ఉంటాయి. అసలు ప్రిలిమినరీ ఎస్టిమేట్ అనేది మనం ఎందుకు చేసుకుంటామంటే, ఏదన్నా ఒక కన్‌స్ట్రక్షన్, ఏదన్నా రెసిడెన్షియల్ బిల్డింగ్ గానీ, హాస్పిటల్స్ గానీ, ఏదన్నా ఒకటి కమర్షియల్ బిల్డింగ్ గానీ, ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టే ముందు మనం ఒక రఫ్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేస్తాం. అంటే రఫ్ కాస్ట్ అంటే ఈ బిల్డింగ్‌కి ఇంత అయితది. అంటే ఇంత అమౌంట్ అవుతది. ఇన్ని ఇయర్స్ 1 ఇయరా? 2 ఇయర్స్ పడతదా? లేకపోతే ఇంత టైం పడతది అని ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేయడమే దాన్ని మనం ప్రిలిమినరీ ఎస్టిమేట్ అని అంటాం. అన్ ఈ ఎస్టిమేట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్‌ని మనం గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అన్నీ చూసి మనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అనేది ఇస్తారు. అప్పుడు మనం ఈ అడ్మినిస్ట్రేటర్ అప్రూవల్‌ని బేస్ చేసుకొని మనం డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఈ ప్రిలిమినరీ ఎస్టిమేట్‌ల కొన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ ఎస్టిమేట్‌ల మనం 3 ప్లింత్ ఏరియా మెథడ్, క్యూబికల్ కంటెంట్ మెథడ్, యూనిట్ బేస్డ్ మెథడ్ ఇవి మూడిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఫస్ట్ ప్లింత్ ఏరియా మెథడ్ అంటే ఏంటిది? ప్లింత్ ఏరియా మెథడ్ అంటే ఏంటిదంటే, మనం టోటల్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్‌ల ఒక బిల్డింగ్ ఉంది. దానిలో ఫ్లోర్ ఏరియాని మొత్తం ఆ టోటల్ బిల్డింగ్‌లో ఉన్న ఫ్లోర్ ఏరియాని మొత్తం మనం కన్సిడర్ చేసుకుంటాం ప్లింత్ ఏరియా మెథడ్‌లో. ఎక్స్‌టీరియర్ వాల్స్, ఇంటీరియర్ వాల్స్ మొత్తం కన్సిడర్ చేసుకుంటాం. కానీ ఓపెనింగ్స్‌ని మాత్రం మనం కన్సిడర్ చేసుకోం ఇందులో. ప్లింత్ ఏరియాలో మనం ఏరియాస్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే ఒక బిల్డింగ్‌ల టోటల్ ఏరియాని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే ఫ్లోర్ ఏరియాలో ఉన్నంత దాన్ని మాత్రమే మనం ఇంక్లూడ్ చేసుకుంటాం గదా! ప్లింత్ ఏరియాలో మనం వాల్ ఏరియాస్‌ని ఇంక్లూడ్ చేసుకుంటాం. వాల్ ఏరియాస్ అంటే ఎక్స్‌టర్నల్ వాల్ ఆర్ ఇంటర్నల్ వాల్స్. ఎక్స్‌టర్నల్ వాల్స్ లేకపోతే ఇంటర్నల్ వాల్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంటర్నల్ షాప్స్ అనేవి ఇంటర్నల్ షాప్స్ ఆఫ్ శానిటరీ ఇన్సులేషన్స్. అంటే మన బిల్డింగ్ లోపల కొన్ని ఉంటాయి కదా, మన వాష్రూమ్ పైప్స్ కానీ, ప్లంబం కానీ, లిఫ్ట్ పైప్స్ కానీ, ఏవైతే లెస్ దెన్ 2 స్క్వేర్ మీటర్స్ కింద ఉంటాయో అవిటిని మాత్రమే మనం ఇంక్లూడింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది? పోర్చ్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంటర్నల్ స్టేర్ కేస్ అంటే మన ఇల్లు లోపల ఉండే స్టేర్ కేస్. అంటే మన డూప్లెక్స్ బిల్డింగ్స్‌కి స్టేర్ కేస్ అనేది లోపలనే ఉంటది. అలా ఉన్నదాన్ని మనం ప్లింత్ ఏరియాలోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. మేము ఇంక్లూడ్ చేసుకోమంటే క్యాంటిలివర్ పోర్చెస్ అంటే ఒక సైడ్ ఫిక్స్ చేసి ఉంటే ఒక సైడ్ ఫ్రీ హ్యాండ్ ఉంటాయి చూడండి. మన ఇంటి ముంగట ఇట్లా పెద్దగా ఉంటాయి. అవిటిని మనం ఇంక్లూడ్ చేసుకోము. ఇంటర్నల్ షాప్స్ అనేవి గ్రేటర్ దెన్ 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోం. ఎక్స్టర్నల్ స్టేర్ కేస్, అన్‌క్లోజ్డ్ బాల్కనీస్, టెర్రస్ లెవెల్స్, ఓపెనింగ్ ఏరియాస్ ఏవేవైతే మన బిల్డింగ్‌లో ఓపెనింగ్ ఏరియాస్ ఉంటాయి చూడండి, అవి ఫ్లోర్ ఏరియా కిందికి రానివి. అవన్నీ మనం ప్లింత్ ఏరియాలో ఇంక్లూడ్ చేసుకోము. ఏవేవైతే మన ఫ్లోర్ ఏరియా లోపలొస్తాయో అవిటిని మాత్రమే మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఏరియా ఎస్టిమేట్ ఈక్వల్స్ టు ప్లింత్ ఏరియా ఇంటూ ప్లింత్ ఏరియా రేట్‌ని ఇవి రెండిటిని మనం బట్టి ప్లింత్ ఏరియా ఎస్టిమేట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూబికల్ కంటెంట్ మెథడ్. ఈ క్యూబికల్ కంటెంట్ మెథడ్ అనేది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్‌కి తీసుకుంటారు. మళ్ళీ ఇదనేది అక్యురేట్ మెథడ్. స్క్వేర్ మెథడ్స్ కన్నా అక్యురేట్ మెథడ్. స్క్వేర్ మెథడ్స్ అంటే ఏంటిది? ప్లింత్ ఏరియా మెథడ్ అనేది స్క్వేర్ మెథడ్స్‌లో తీసుకుంటారు. కానీ క్యూబికల్ కంటెంట్ అనేది క్యూబిక్స్‌లో తీసుకుంటారు. క్యూబిక్స్‌లో తీసుకుంటారంటే ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ ఇలా తీసుకుంటారు. మళ్ళీ ఈ క్యూబికల్ కంటెంట్ మెథడ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక సిమిలర్ బిల్డింగ్ తీసుకొని దానికి ప్రీవియస్ కాస్ట్ ఎంత అయింది దాన్ని బట్టి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ బేస్ మెథడ్ అంటే మనం దీన్ని కాస్ట్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ రేట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజ్ తీసుకుందాం. కాలేజ్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్ ఇంటూ 60,000 అవుతుంది.
ఒక బెంచెస్‌కి అన్నట్టు 50/60,000 చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది తెలుస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్ ఎస్టిమేట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.